హలో టేస్ట్ బడీస్, వెల్కమ్ టు చేతిరుచుల కిచెన్. ఈరోజు వీడియోలో రొయ్యల పలావ్ కుక్కర్లో ఫాస్టెస్ట్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక నుండి ఆదివారం వచ్చినా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఏం చేయాలని కంగారు పడక్కర్లేదు. చాలా సింపుల్గా రెస్టారెంట్ రుచిని తలదన్నేలాగా ఈ ఒక్క రెసిపీని 10 నిమిషాల్లో చేసి పెట్టేయండి చాలు. ఎన్నో చోట్ల తిన్నాను కానీ ఇంత హోమ్లీ ఫీలింగ్ ఎక్కడా రాలేదు. నాకు ఇంత ఫిల్లింగ్ అయిన ఫీలింగ్ కూడా ఎక్కడా రాలేదు. నిజం చెప్పాలంటే బయట ఫుడ్తో పోలిస్తే రుచి మాత్రం ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది. నేను చెప్పిన విధంగా కొలతలతో చేసి చూడండి, ఇక ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని పొగిడేస్తారు. పలావ్ కోసం నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. క్లీన్ అయిపోయిన తర్వాత 1/2 కిలో అయ్యాయి. వీటిలో నేను పసుపు వేస్తున్నాను, ఒక 1/2 స్పూను, అలాగే 1 స్పూను ఉప్పు వేసుకుందాము. రొయ్యల్ని ముందుగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఈ పలావ్ కోసము ఎటువంటి నీసు స్మెల్ రాదు. కడిగేటప్పుడే ఉప్పు వేసి 2-3 సార్లు నీట్గా కడుక్కోండి. ఈ విధంగా మేనేజ్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. పలావ్ కోసం రైస్ని కడిగి నానబెట్టుకుందాం. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 8 మెంబర్స్కి సరిపోతుంది. 2 సార్లు శుభ్రంగా రైస్ని కడిగేసి మంచినీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. పలావ్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఈ విధంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని 1.5 గరిట ఆయిల్ పోసుకుందాం, లేదా ఒక 1/2 కప్పు ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను. ఇప్పుడు బిర్యానీ దినుసులు యాడ్ చేద్దాం. పెద్ద చెక్కని 4 దెబ్బలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 స్టారు, 6 లవంగాలు, 2 యాలకులు, 4 బిర్యానీ ఆకులు, ఇవన్నీ ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఒకసారి వేయించుకుందాము. ఇప్పుడు 10 జీడిపప్పుల్ని సగంగా తుంచుకొని వేసుకుందాము. వీటన్నిటిని చక్కగా వేపుకుందాము. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి వేసుకుందాము. పలావ్కి ఎప్పుడైనా సరే నిలువుగానే కట్ చేసి వేయాలి, ముక్కలుగా కట్ చేసి వేయకూడదు. ఈ విధంగా వేగిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకున్నాను. ఈ విధంగా పెద్ద స్పూన్ తోటి 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. మీరు మామూలు స్పూన్ అయితే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేంపుకోవాలి. ఈ విధంగా వేగిపోయింది. ఇప్పుడు ఒక కట్ట పుదీనా వేస్తున్నాను, ఒక కట్ట కొత్తిమీర వేశాను. ఇవి రెండింటిని కూడా చక్కగా కలుపుకుంటూ వేయించుకోండి. ఎక్కడ అడుగంటకుండా వేయించుకోండి. 2 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా తరుక్కొని వేస్తున్నాను. ఈ టమాటాలు మగ్గి మెత్తగా అయ్యే వరకు వేయించుకుందాము. ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 స్పూను, ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 స్పూను. ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇందులో ఒక 1/2 స్పూను వేసుకుందాం. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందాక మేనేజ్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేద్దాం. ఇవన్నీ రొయ్యలకి బాగా పట్టే విధంగా చక్కగా తిప్పుకుంటూ రొయ్యలు విరగకుండా కలుపుకోండి. చూడండి, నీళ్లు ఊరాయి. ఇప్పుడు 2 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. 1.5 స్పూను బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా ఎలా తయారు చేయాలో ముందు ఉన్న బిర్యానీ వీడియోలో ఉంది, చూడండి. అలాగే గరం మసాలా ఒక 1/2 స్పూను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ గ్రేవీకి కలిసే విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలవాలి. మొత్తము ముక్కకి పట్టే విధంగా కలుపుకోండి. 1/2 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. అసలు పలావ్ అంటే ఈ గ్రేవీలోనే అసలైన రుచి ఉంటుంది. ఇది కరెక్ట్గా వచ్చిందంటే పలావ్ కరెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేద్దాము. నీరు పోయకముందు బాస్మతి రైస్ వేసి ఇలాగా రైస్ విరగకుండా కలుపుకుంటే రైస్ మొత్తానికి ఆయిల్ పట్టి గ్రేవీ పట్టి మనకి అంటుకున్నట్టు రాదు. రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకున్నా. ఇప్పుడు 6 గ్లాసులు నీళ్లు పోస్తున్నా. మామూలుగా అయితే 8 గ్లాసులు నీళ్లు పోయాలి, కానీ కుక్కర్లో కాబట్టి అది కూడా రొయ్యల్లోంచి పెరుగు అవన్నీ వేసిన గ్రేవీ ఉంది కాబట్టి 6 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతుంది. మీరు అత్తెసర పెట్టుకునే లెక్క అయితే 7 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. 2 విజిల్ రానివ్వండి, సరిపోతుంది. చూసారు కదా రొయ్యల పలావ్ ఎంత చక్కగా వచ్చిందో. మెతుకు కూడా అంటుకోలేదు, నీట్గా పొడి పొడిగా వచ్చింది. ఈ విధంగానే మీరు అత్తెసర కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా హోమ్లీ ఫీలింగ్ని ఇచ్చే రొయ్యల పలావ్ రెడీ అయిపోయినట్టే.
ఎవరైనా మీ ఇంటికి వస్తే టక్కున ఈ విధంగా చేసి వండి పెట్టేయండి. మనం హోటల్కి వెళ్ళినప్పుడు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అది కాకుండా క్వాలిటీ ఫుడ్ క్వాలిటీగా చేసుకోవచ్చు. ముద్దకి రొయ్య తగులుతూ ఉంటుంది. బయట రెస్టారెంట్లో అయితే మనం రొయ్యల్ని వెతుక్కోవాలి. కానీ మనం ఇంట్లో చేసుకుంటే జీడిపప్పు రొయ్యలతోటి ఎక్కువగా వేసుకొని మనం పలావ్ని ఇంట్లో నీట్గా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా బాగా వచ్చి తీరుతుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు వండితే. ఉప్పు కారాలు మాత్రం మీకు తగినట్లుగా వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.